ప్రియులు పరిశుద్ధులందరికీ మన రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామములో మీకు శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని అందులో ముఖ్యమైనటువంటి అంశాలతో కూడినటువంటి విషయాలను ఆలోచించడానికి చక్కటి వేదికగా ఈరోజు మనం అందరం చాలామందికి వాట్సాప్లో పర్సనల్గా వ్యక్తిగతంగా చాలామందికి తెలియజేశాం. అయినా దేవుని యొక్క మాటలు వినడానికి ఎవరికి పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి మీరు నిజంగా దేవుని యొక్క కృపలో కాపుదల్లో ఉన్నారని నేను తెలుస్తాను. దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి నువ్వు ఎక్కడున్నా కూడా నీకు అందుబాటులోకి వచ్చేస్తుంది. అలా వచ్చినటువంటి దాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవడం అనేది అది నీ చేతుల్లో ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా దేవునికి మన జీవితంలో ప్రథమ స్థానాన్ని కానీ ఇవ్వగలిగితే దాని ఫలితం వేరుగా ఉంటుంది. ఎంత వేరుగా ఉంటుందంటే అనారోగ్యం నీకు దాపరించినా ఆరోగ్యవంతుడిగా తయారవుతావు. ఆర్థిక ఇబ్బందులు నీకు చుట్టుముట్టినా అసలు ఆ పరిస్థితి దూరం అయిపోతుంది. ఎందుకంటే మన జీవితంలో మొదటి స్థానం దేవునికి ఇస్తున్నాం కాబట్టి. అలా ఇవ్వగలిగినటువంటి జీవితాలు మీరు బాగా పరిశీలన చేసి ఆ జీవితాలను మీరు గమనించండి, విషయాలు మీకే అర్థమవుతాయి. ఈరోజు కూడా దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి ఒక అద్భుతమైనటువంటి అంశాన్ని గురించి మనం ఆలోచించడానికి కూడుకున్నాం. ఆ అంశం ఏంటో ముందుగానే మీకు తెలియజేశాను. ఎందుకంటే ప్రతిసారి వీళ్ళు అంశాలను అంటే టాపిక్స్ని ఎందుకు ముందుగా వదిలేస్తారు అన్న డౌట్ కూడా మీకు రావచ్చు. నిజంగా అంశంని బట్టి మేము కానీ తెలియజేసినప్పుడు వినడానికి వచ్చినటువంటి మీరందరూ కూడా కొంత అవగాహనతో వస్తారు. ఓహో, వశపరుచుకోవడం, అందులో దేవుణ్ణి వశపరుచుకోవడం అనేటటువంటి కార్యక్రమము అసలు ఇది ఎలా సాధ్యమవుతుందో ఎలాగైనా విని ఇతని మీద ప్రశ్నల వర్షం కురిపించాలి. అసలు ఇది ఎలా సాధ్యమవుతుందో ఒకసారి విందాం అన్నట్టుగా వచ్చేటటువంటి వాళ్ళు కూడా మనలో ఉండాలి. వినిన తర్వాత దాని యొక్క విషయాలను తెలుసుకుని సంతృప్తి పడినప్పుడు దానివల్ల కలిగేటటువంటి ఆనందం అంతా ఇంత కాదు. ఎందుకంటే ఆత్మీయ సంగతులు అలాగ ఉంటాయన్న సంగతి మనకు బాగా తెలుసు. నిజంగా మనిషి ఏమో భూమి మీద ఉంటాడు, దేవుడేమో పరలోకం మందు ఉంటాడు. అసలు ఆ లైన్ ఎలా కనెక్షన్ ఎలా కుదరుతుంది? అసలు మనకు తెలుసు కదా, మనుషుల్లో మనుషులను తమ వశం చేసుకోవడానికి, తనను వశపరుచుకోవడానికి లోకంలో చాలా పద్ధతులు ఉన్నాయి. మీరు కావాలంటే యూట్యూబ్లోకి వెళ్ళి వశపరుచుకోవడం ఎలా అన్నదాన్ని కొట్టండి. ఇంకా చెప్పాలంటే దానికి ఒక పదం ఉంటుంది, వశీకరణం అన్న పదం ఉంటుంది. అలా దాన్ని మీరు కొట్టి చూడండి, గమనిస్తే అసలు చాలా ఆశ్చర్యపోయాను. నిమ్మకాయతో ఇలా చేస్తే మీరు ఎవరినైనా వశపరుచుకోవచ్చు అంట. నిమ్మకాయతో ఎలా చేస్తే మనుషుడు వశమవుతాడో నాకు తెలియదు. మరొకటి చెప్తున్నాడు, పసుపుతో వశీకరణం చేస్తే ఇలా చేస్తే ఎవరైనా సరే మీ వెనకాల కుక్క పిల్లలాగా వెంటపడాల్సిందేనంట. ఈ మొక్క మీ దగ్గర కానీ ఉంటే మీ భార్య మీ వెంట కుక్క పిల్లలాగా తిరుగుతుందంట. ఈ టెక్నిక్ ఏందో నాకైతే తెలియదా. ఇలా రాసి కాలిస్తే మీరు కోరుకున్న వ్యక్తులు మీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడిపోతారు అని ఒకడు. ఇంకొకటి రాశాడు చూడండి, 11 లవంగాలతో ఎవరినైనా సరే ఈజీగా మీ వశం చేసుకోవచ్చు అంట. 11 లవంగాలతో. ఏం లవంగాలో చెప్తున్నాడు మళ్ళీ ఆయన. ఎంత మొండివాడైనా సరే చిటికెడు పసుపుతో ఇలా చేసేస్తే చాలు 24 గంటల ఆడి మీ వశం అవ్వాల్సిందే. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే, ఒక మనిషి మరొక మనిషిని వశపరుచుకోవాలనే చూస్తున్నాడు. అంటే వశపరుచుకోవడం అంటే ఏంటో మళ్ళా మనకు తెలియనటువంటి పదం ఏం కాదు. అది మన వెంట తిప్పుకోవాలి, మనం అంటే పడిసావాలి, నా మాటే వినాలి, నేను చెప్పినట్టే చేయాలి, ఇంకా చెప్పాలంటే నా చెప్పు చేతల్లో పెట్టుకోవాలి. ఇదేనా దానికి ఉన్నటువంటి పదం? ఇదే. మరి ఓకే, ఇది మనుషుల మధ్య ఒకవేళ వీళ్ళు చెప్పిన 11 లవంగాలతో అలా చేస్తేనో లేకపోతే నిమ్మకాయతో ఇలా చేస్తేనో ఏదైనా మనుషుని మనం వశపరుచుకోవచ్చేమో, కానీ వశపరుచుకోలేమో. కానీ అసలు దేవుణ్ణి వశపరుచుకోవడంలో ఏమన్నా ఉన్నాయా మంత్రాలు? దేవుణ్ణి వశపరుచుకోవడంలో ఏమన్నా ఉన్నాయా?
ఇది మనం ఆలోచించవలసినటువంటి విధానం. దేవుణ్ణి వశపరుచుకోవడం. అసలు ఈ సంగతి చాలామందికి తెలియదు. దేవుణ్ణి నిజంగానే వశపరుచుకోవచ్చు. ఈ సంగతి తెలియక మనుషుల మీదకి ఈ ప్రయోగాలన్నీ వేస్తూ ఉంటారు. మనుషుల మీదకి తీసుకెళ్ళి పంచుతూ ఉంటారు. నిమ్మకాయ చేసి ఇలా చేసి, లేకపోతే 11 లవంగాలు తీసుకొచ్చి ఇలా చేసేస్తే మనుషుని అసలు దేవుణ్ణి కూడా వశపరుచుకోవచ్చా? దేవుణ్ణి కూడా వశపరుచుకోవచ్చా? ఇప్పుడు లోకంలో మనం చూడండి, అంటే ఈ వశపరుచుకోవడం అనేటటువంటి విధానాన్ని మీరు చదువుకున్నప్పుడు లేకపోతే చూసినప్పుడు, ఒక భర్త తన భార్యను లోపరుచుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. నా భార్య అసలు నా మాట వింటలేదండి, కాబట్టి ఏం చేయాలంటే లోపరుచుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. నన్ను తప్ప వేరే వాడితో ఆ అమ్మాయి మాట్లాడకూడదు, లేకపోతే మరేదో చేయకూడదు అన్నట్లుగా ఏం చేస్తాడంటే తన భార్యను లోపరుచుకోవడానికి అనునిత్యం కూడా అతను ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఒక భార్య కూడా చూడండి, నా భర్త నాతోనే మాట్లాడాలి, నేను అనుకున్నదే చెయ్యాలి, నేను చెప్పినట్టే వినాలి. కాబట్టి దానికి ఎంత ఖర్చైనా పెడతా. ఆడు 11 లవంగాలు కాదు, 22 లవంగాలమైనా నేను తీసుకొచ్చి ఆయన ఎలాగైనా నా చెప్పు చేతుల్లో పెట్టుకోవాలి. తల్లిదండ్రులు కూడా పిల్లలు మేము చెప్పినట్టే వినాలి, మా మాటే వినాలి. అంటే ఇలానే ఆలోచిస్తారా? ఎక్కడికి వెళ్ళినా కూడా ఇవే మనకు కనిపిస్తూ ఉంటాయి. అంటే లోకంలో ఉన్నటువంటి మనుషులను మరొక మనుషులు ఏం చేస్తారంటే ఒకరిని లోపరుచుకోవడంలో ఎలా అనేటటువంటి తాంత్రిక విద్యల వైపు కూడా వెళ్ళిపోతూ ఉంటారు. దానికి సంబంధించినటువంటి మంత్రాల వైపు కూడా వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే ప్రేయసీ ప్రియుడు, మనకు తెలుసు కదా, ప్రేయసీ ప్రియుడు అంటే వీళ్ళు కూడా ఒకరినొకరు తాము లోపరుచుకోవడానికి, నిజంగా ఆ వశపరుచుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తారు. నన్ను తప్పితే ఈ అమ్మాయి వేరే వాడిని ప్రేమించకూడదు, నేను చెప్పినట్టే వినాలి, అసలు నా మాటే వినాలి, నా వశంలోనే ఉండాలి. పలానా వ్యక్తి కానీ, నేను ప్రేమించే ప్రేయసి కానీ, నేను పెళ్లి చేసుకున్న నా భార్య కానీ, నాకు పుట్టిన నా పిల్లలు కానీ నా వశంలోనే ఉండాలి, నేను చెప్పినట్లే చేయాలి. ఇలా ఆలోచిస్తాం. కానీ ఎప్పుడైనా దేవుణ్ణి వశపరుచుకుంటే నేను చెప్పినట్టు వింటాడా? దేవుణ్ణి వశపరుచుకుంటే అసలు నిజంగా అది వశపరుచుకోవడం అనేది సాధ్యమవుతుందా? దేవుణ్ణి వశపరుచుకోవడం అనేది సాధ్యమవుతుందా? నిజంగా ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుడు అంటే ఏదో చిన్న పదం అని మనం అనుకోవడానికి లేదు. మనం చెప్పినట్టు ఆయన అంటాడా? అంటే మన చేతుల్లో నిజంగా ఆయన చిక్కుతాడా? అస్సలు చిక్కడు కదా. ఈ సృష్టిని కలగజేసినటువంటి దేవుడు నిజంగా ఆయన ఎంత కష్టపడ్డాడో మనకి తెలుసు. తన కష్టాన్నంతా మనకి దారపోసినటువంటి తండ్రి అయినటువంటి దేవుడు. అలాంటి దేవుణ్ణి వశపరుచుకోవాలనేటటువంటి ఆలోచన ఎవరికైనా వస్తుందా అంటే అసలు ఊహల్లో కూడా రాదు. మనిషిని వశపరుచుకోవడం అంటే ఏదో తాంత్రిక విద్యలో, మాంత్రిక విద్యలో ఏదో ఒకటి దాని విషయంలో అతడు పోరాడతాడేమో, దానికోసం ఎంత డబ్బైనా ఖర్చు పెడతాడేమో. అలా కాదు. అసలు దేవుణ్ణి వశపరుచుకుంటే నీకు అన్నీ సాధ్యమవుతాయా లేదా చెప్పాలి. దేవుడే నువ్వు చెప్పిన మాట వింటే అసలు నీకు తిరుగుంటుంది ఆ లోకంలో. అసలు ఇలా వశపరుచుకోవడం అనేటటువంటిది సాధ్యమవుతుందా? అందుకని మనం బైబిల్ని పైనే కాకుండా అన్నీ ఉన్నటువంటి లేఖనాలే, వేరేదేం లేదు. నేను కొత్తగా ఏదో చేర్చేసి మీకేదో చెప్పేసి మిమ్మల్ని మంత్రముగ్ధులు చేయాలన్న ఆలోచన కాదు ఇందులో. ఆల్రెడీ ఉన్నటువంటి సంగతులనే. కాకపోతే ఈ కోణంలో ఎప్పుడు ఆలోచన చేయలేదు మనం. ఈ కోణంలో ఆలోచన చేస్తుంటే నిజంగానే నువ్వు దేవుని వశపరుచుకో ఉండేటటువంటి ఆ కార్యక్రమం ఎప్పుడో చేసేసి ఉండేవాడు. కానీ అలా జరగలేదు. అసలు అలాంటి ఆలోచన కూడా మనకు రాలేదు. నేను ప్రార్థన చేయంగానే నా దేవుడు నా ప్రార్థనకి ఏం చేయాలి? ప్రతిఫలం ఇచ్చేసేయాలి, జవాబు ఇచ్చేసేయాలి. రైట్, నువ్వు ఇది అడిగే ప్రార్థనలో నేను ఇవ్వను, లేకపోతే నేను ఇస్తాను, ఏదో తేల్చేసేయాలి దేవుడు అన్నట్లుగా ఉండాలి మనం. నిజంగా నేను కోరుకునేది ఏదైతే కోరుకుంటానో దాన్ని ఇచ్చేసేయాలి. అంతేనా? ఏం కోరుకుంటామో దాన్ని ఇచ్చేసేయాలి. నిజంగా నన్ను ఎక్కువగా దేవుడు నన్నే ప్రేమించాలి, ఇంకెవరిని ప్రేమించకూడదు. అయితే ఇలాంటి ఒక వశీకరణం అనేటటువంటిది, లేకపోతే ఇలాంటి వశపరుచుకోవడం అనేటటువంటిది మనం దేవుని వశపరుచుకోవడం అనేటటువంటి కార్యక్రమం చెయ్యాలి అంటే
దానికంటే ముందుగా మనం ఏదో చేయాలి. మనకు తెలుసు కదా, ఒక మనిషిని మనం వశంలోకి తెచ్చుకోవడానికే ఆడు 11 లవంగాలన్న పేరు పెట్టాడు, ఇంకొకడేమో 2 నిమ్మకాయలన్న పేరు పెట్టాడు. అంటే ఈడేదో చేయాలా, ఈడేదో చెయ్యాలి, ఈడేదో చేస్తే కానీ ఈడు వశంలోకి రాడు. అలాగే తండ్రి అయినటువంటి దేవునిని సృష్టికర్త మన కోసం ఎంతో కష్టపడినటువంటి ఆ దేవుణ్ణి మన వశంలోకి తెచ్చుకోవాలని అంటే ఇక్కడ ఏదో కూడా మనం చేయాలి, ఏదో చేయాలంటే 11 లవంగాలు తీసుకుని వరుసగా బేర్ చేసి లేకపోతే సిలువు గుర్తులు వేసేస్తే మన వశం అయిపోతారా అంటే అలా కాదు. అందుకనే మనం ఏం చేయాలనేటటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయాలి. అలా ఆలోచన చేసినప్పుడు ఇప్పుడు మనం ఏం చేయాలో అన్న సంగతి కానీ మనం తెలుసుకుంటే ఖచ్చితంగా నీ వయసు అవుతాడా అంటే నీ వయసు అవుతాడు. కుక్కల్ని పెంచుతూ ఉంటాం, మీకు తెలుసు కదా, ఇళ్లలో కుక్కల్ని పెంచుతూ ఉంటాం. కుక్క నువ్వు చెప్పిన మాట వింటదా లేదా? టామీ లేకపోతే ఇంకోటి ఏదో పేరు పిలుస్తారు, ఇంకోటి ఏదో పేరు పిలిచే బాల్ ఇసిరేసేసే గో అండ్ పిక్ దెమ్ అని అంటే నువ్వు వెళ్ళి దాన్ని తీసుకొచ్చేయని అంటే అది నిజంగా వెళ్ళి ఏం చేస్తుంది, తీసుకొచ్చేస్తుంది. నువ్వు ఏదన్నా ఇసిరేది చూడు మళ్ళీ ఎతకొచ్చి నీ దగ్గర పెట్టేస్తుంది. అంటే నీ మాట ఎందుకు వింటుంది, నువ్వు దాన్ని ఏం చేసావంటే వినేటట్లుగా ఏదో చేసేసావు. పక్షులను కూడా మీరు చూడండి, వాటికి మాటలు నేర్పించేసావు. ఇంకా అంటే వాటిని వరుసపరుచుకునేటటువంటి విధానాన్ని నువ్వు చాలా చక్కగా వాటి విషయంలో వాటికి చేయాల్సినటువంటి కార్యక్రమం చేసేసావు కాబట్టి నీ మాట వింటాయి. ఇదంతా కాదు, మనకి విఆర్సి కానించి S2 థియేటర్ కానించి అక్కడికి మధ్యలో కొంత గ్యాప్ ఏర్పడుతుంది. ఒక నలుగురు కూర్చో ఉంటారు, వాళ్ళ పక్కన చిలక తొట్లో ఉంటుంది, చూసారా లేదా? మీరు వెళ్ళి అతని దగ్గర కూర్చోండి, అది తక్కువ చేసుకొని పోవద్దు. అది ఏదో మనల్ని చూసి భయపడతాడు, తలకు ఒక పాగా చుట్టుకొని లుంగి కట్టుకొని పొడిగాడి సొక్క ఒకటి వేసుకొని ఆవిడ పోయి కూర్చున్నాడు దగ్గర గడ్డం పెంచేసి. అప్పుడు ఆడు నాలెవడే అనుకుంటాడు. అప్పుడు ఆడు చెప్తాడు, రామ్మ పలానా ఆయన వచ్చాడు, ఆయనకి సంబంధించిన జాతకం ఒకటి తీసి పెట్టానంగానే అప్పుడు దాన్ని డోర్ పైకి లేకపోతాడు. ఇది ఎగిరి వెళ్ళిపోవచ్చు కదా, ఇది ఎగిరి వెళ్ళిపోదు. కరెక్ట్గా ఆడి దగ్గరకు పోయేసి ఏదో ఒక చీటీ ఎత్తేసి ఆడి చేతిలో పెట్టేసి ఆడి చేతిలో ఉన్న దాన్ని తినేసి మళ్ళీ లోపలికి వెళ్ళి కూర్చుంటాడు. ఎగిరి ఎందుకు పోదు, ఇతను వశపరుచుకున్నాడు దాన్ని కాబట్టి అది పోదు, ఇతను ఎగిరిపోదు. మీరు బాగా చాలాసార్లు గమనించి ఆ గ్యాప్లో అది ఎగిరిపోవచ్చు కదా, అది ఎగిరిపోతుంది అంటే ఎగిరిపోదు. ఆ మధ్య ఒక పాస్టర్ గారితో చెప్పిందంట, పాస్టర్ గారు మా కోడలు మా అబ్బాయికి ఏం ముందు పెట్టిందో కానీ, ఏముందో నల్ల ముందు అంట, అది ఏందో నల్ల ముందు మనకైతే తెలియదు. నా మాట అస్సలే, ఆ అమ్మాయి మాట అయితే అస్సలు అంటే పెళ్ళైన తర్వాత ఇది మామూలే కదా ఎక్కడైనా కూడా. అంటే కంప్లైంట్ చూడండి, ఏదో ముందు పెట్టేసింది, నా మాట అంటే ఆడు వింటలేదు. ఇప్పుడు ఎవరి మాట అంటే వింటున్నాడు, అది భార్య మాట అంటే వాడికి వేదం అయిపోయింది. నా మాట వింటలేదు, అసలు మా ధ్యాసే లేదు. తల్లిదండ్రులుగా మేము ఉన్నామనేటటువంటి ఆ విషయాన్ని కూడా అది పట్టించుకోవట్లేదు. ఆ అమ్మాయి చెప్పకముందే అసలు కొన్నిసార్లు అమ్మాయి చెప్పకపోయినా కూడా కావలసినటువంటి ఎతకొచ్చి పెట్టేస్తున్నాడు. అంటే మా కోళ్ళు మా వాడికి ఏదో ముందు పెట్టేస్తే అతడు ఆ వశమైపోతాడా? అంటే ఇక్కడ లోకంలో మీరు బాగా గమనిస్తే ఒక మనిషిని తన వైపుకు మళ్లించుకోవాలని చాలా చూస్తుంటారు, కానీ దేవుని విషయంలో ఎవరైనా దేవుడు మా ప్రార్థన వినాలి, మా ప్రార్థనకు ఆయన జవాబు ఇవ్వాలి, మేము కోరినటువంటి కోరికలు ఆయన తీర్చాలి, ఇలా ఎవరైనా ఆలోచన చేశారా అంటే ఎక్కడ అసలు ఆలోచన కూడా రావట్లేదు కదా మనకి. ఎందుకంటే ఆయన ఎక్కడో ఉన్నాడు, కళ్ళ ముందు కల్పించేటటువంటి మనుషుల విషయంలో అయితే ఇలా మనం చేయొచ్చేమో, కానీ అసలు కంటికి కనపడినటువంటి దేవుని వైపు అస్సలు చూడడానికి కూడా వీల్లేదే. అసలు ఎలా సాధ్యమవుతుంది ఇది? అందుకని మనం చాలా జాగ్రత్తగా లేఖనాలు కానీ మనం ఆలోచన చేస్తే, మీరు ఇలా చేస్తే నేను మీ మాటే వింటానని దేవుడు చెప్పాడు. మీరు ఇలా చేస్తే నేను మీ మాటే వింటా, అది కూడా దేవుడే చెప్తున్నాడు.
ఒక మనిషి వచ్చి ఇదిగో నేను నీకు లోపడాలంటే ఇలా చెయ్యి అని ఎవడు చెప్పడు. ఆడే కానీ చెబితే ఇప్పుడు 11 లవంగాలు ఎందుకు మనకి, 2 నిమ్మకాయలు ఎందుకు? ఆ సంగతి ఇంకొకటి చెప్తున్నాడు మనకి, ఇలా చేసి చూడండి ఆ మనిషి నీ సొంతం అవుతాడని. అందుకనే మన మాటను దేవుడు వినేటట్లు చేసుకోవాలని అంటే, మన కోసం దేవుడు ఎప్పుడు కూడా ఆలోచించేటట్లుగా చేసుకోవాలని అంటే, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఒక మనిషిని వశపరచుకోవడానికి నిమ్మకాయలు, ఒక మనిషిని వశపరచుకోవడానికే 11 లవంగాలు, ఒక మనిషిని ఏదో వశం చేసుకోవడానికి 11 సార్లు ఆ మంత్రం ఏదో జపించాలంట. పోనీ ఇవి చేయడం వల్ల మనిషి నీకు వశమవుతాడా అంటే లేదు, అవన్నీ ఉత్త మాటలే. మరి దేవుడిని వశపరచుకోవడం దేవుడే చెప్తున్నాడు, దేవుడు చెప్పింది వాస్తవమే కదా. ఎప్పుడు కూడా దేవుడు మనతో ఏం పరాచకాలాడు, మనతో జోకులు ఏమి వేయడు ఆయన. నేను చెప్పింది చెయ్యి, నేను నీ వశం అవుతాను, నేను చెప్పినట్లుగా చెయ్యి, నేను నీ వశం అవ్వకపోతే అప్పుడు అడుగా అన్నాడు. ఒకసారి మనం యోహాను సువార్తలోకి వెళ్ళి 9వ అధ్యాయం 31వ వచనం. అదిగో దేవుడు పాపుల మనవి ఆలకింపడు అని ఉందా? రైట్, పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనను ఏందంట? దేవభక్తుడయ్యుండి. కానీ ఇక్కడ చెప్తున్నాడు దేవుడు ఎవడైనానంటే ఏ దేశస్థుడైనా పర్లేదు, ఏ భాష మాట్లాడైనా పర్లేదు, ఎవడైనను దేవభక్తుడయ్యుండి. కొర్నేలి దేవభక్తుడా? దేవుని యందు భయభక్తులు కలిగి అన్న పదం రాశాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఏం చేస్తున్నాడు ఆయన? ప్రతిదినము దేవునికి ప్రార్థన చేస్తున్నవాడు అన్న పదం రాశారు అక్కడ. అందుకనే దేవుడు మెచ్చి దూతను పంపించేసినాడు. పరలోకం నుంచి పంపబడినటువంటి దూత అక్కడికి వచ్చి నిలబడింది. కొర్నేలే, నీ ధర్మకార్యములు, నీ ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరిపోయాయన్న పదం వాడతాడే. ఇక్కడికి వచ్చేసేటప్పటికి ఎవడైనా దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. ఎవరు మనం ఆలకించడు? పాపుల మనవి ఆలకించడు. ఇప్పుడు దేవభక్తుడుగా ఉండి, అంటే భక్తి మనలో ఉంటే దేవుడు మన వశంలో ఉంటాడా ఉండడా? ఇప్పుడు చెప్పండి. భక్తి మనలో ఉంటే ఇప్పుడు దేవుడు మన వశమైపోతాడు. ఏ భక్తి? దేవుణ్ణి వశపరుచుకోవాలంటే ఇప్పుడు మనలో ఉండవలసింది ఏంటి? దైవభక్తి అన్నాడు. దేవభక్తుడయ్యుండి అలా భక్తి పరులంగా ఉండడం మాత్రమే కాదు, ఆయన చిత్తము చొప్పున నడుచుకోవాలన్నాడు. ఆయన చిత్తమును జరిగించిన ఎడలా ఇంతకీ దేవుని చిత్తం ఏది? లోకంలో ఏ మనుష్యుడు నశించకూడదన్నది ఆయన చిత్తం. ఓకేనా? అంతటా అందరూ మారు మనసు పొందవలనని దీర్ఘశాంతంతో ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇది దేవుని యొక్క చిత్తం. దేవుని యొక్క చిత్తాన్ని జరిగించేవాడుగా మనం ఉండాలి. ఇంకా చెప్పాలి, దానికంటే ముందుగా ఏముండాలి? భక్తి పరులమై ఉండాలి. కానీ ఇక్కడ దేవభక్తుడై ఉండాలి. ఆ ఉండడం మాత్రమే కాకుండా రెండవ సెషన్లో ఏం చేయాలంటే ఆయన చిత్తమును జరిగించేటటువంటి వాడుగా ఉండాలి. జరిగించిన ఎడల అప్పుడైతే నువ్వు ఏ మనవైతే చేస్తావో ఆ మనవిని వింటాడంటే అక్కడ అర్థమేంటి? ఆయన ఆలకిస్తున్నాడంటే అర్థం ఏంటి? సరే ఓ అంటున్నాడు, అంతేనా? నువ్వు ఏ ప్రపోజల్ పెట్టి చూడు దాన్ని ఓకే అంటాడు. నువ్వు ఏ ప్రపోజల్ అయినా పెట్టి చూడు. నిజంగా దేవుని సేవ చేయడం అనేటటువంటి కార్యక్రమం ఉందే, దేవుని పని చేయడంలో ఎప్పుడు కూడా మనం ఎలా ఉండాలంటే నలిగిపోయేటటువంటి వారంగా ఉండాలి. నలిగిపోవడం ఆయనకి ఇష్టం. అందుకనే యేసు ప్రభువు వారిని కూర్చున్నటువంటి ఒక వాగ్దానాన్ని గురించి యెషయా గారు చెబుతూ, యెషయా గ్రంథంలోకి వెళ్ళి 53వ అధ్యాయము 10వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, 53వ అధ్యాయము 10వ వచనంలో ముందుగానే యేసుక్రీస్తుల వారిని గురించి రాస్తున్నటువంటి ఈ యొక్క మాటను మనం ఆలోచించగలిగితే, అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమైన. నలగొట్టడానికి యెహోవాకు ఎందుకు ఇష్టమైంది? ఎందుకంటే దేవుని యొక్క చిత్తాన్ని జరిగించడంలో యేసుక్రీస్తుల వారు నలగొట్టబడడం యేసుప్రభుల వారికి ఇష్టం. ఆ పనిని జరిగించడం యేసుప్రభుల వారికి ఇష్టం. అలా నలగొట్టడం దేవునికి ఇష్టం.
ఇలా ఎందుకని అంటే మనం దేవుని వశపరుచుకోవాలని అంటే ఒకటి దైవభక్తి మనలో ఉండాలి, రెండోది ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చేటటువంటి వాళ్ళంగా ఉండాలి. కొన్నిసార్లు చూడండి, తల్లిదండ్రులు మనకంటే గొప్పవాళ్ళు, మనకంటే పెద్దవాళ్ళు, మనకంటే ధనవంతులు, అయినా పిల్లలుగా మనం ఉండి వయసులో తక్కువ వాళ్ళమే, ఇది మన తల్లిదండ్రులతో పోల్చుకుంటే. ధనంలో అసలు ధనం ఉండదు మనకి పిల్లలుగా ఉన్నప్పుడు. అయినా నువ్వు చిన్న పిల్లవాడివైనా కూడా నువ్వు కొన్నిసార్లు తల్లిదండ్రులు అడిగినటువంటిది వాళ్ళు కాదంటారా? వాళ్ళు ఇస్తారు కదా నీకు, నువ్వు అడిగి చూడు, వాళ్ళు ఇవ్వకపోతే అప్పుడు అడుగు. నువ్వు అడిగింది వాళ్ళ దగ్గర నుంచి పొందాలని అంటే ఇప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉండాలి వాళ్ళకి దృష్టిలో? అంతే కదా. అంటే వాళ్ళకి ఇష్టమైంది నువ్వు జరిగిస్తా ఉన్నావు అనుకో, అప్పుడు నువ్వు అడిగింది ఏదైనా కూడా వాళ్ళు కాదంటారా? పర్లేదు, మా వాడికి బైక్ అడుగుతున్నాడు, బైక్ ఆ మధ్య ఒక పోలీస్ ఆఫీసరు ఒక తల్లిని ఎక్కించుకొని పోతున్నాడు, ఒకడు బైక్ ఎట్టుందంటే వెనక సీటు ఎట్టుంది, 2 మీటర్లు ఎత్తుంది, దాని మీద కూర్చోబెట్టుకొని వాళ్ళ అమ్మని తీసుకోపోతుంటే పోలీసు డాక్టర్ పక్కన పెట్టమన్నాడు, వాళ్ళ అమ్మకి ఇస్తున్నాడు కౌన్సిలింగ్. వీడికి ఈ వయసులో ఈ బైక్ అవసరమా అన్నాడు. నిజంగా అది 2-3 లక్షలు ఏమంటుంది. వీడికి ఈ వయసులో ఈ బైక్ అవసరమా? ఈ బైక్ ఎందుకు తీసిచ్చారు తల్లిదండ్రులు? అడిగాడని కాదు, ఆడు తల్లిదండ్రుల పట్ల ఎంత నమ్మకంగా ఉండకపోతే, వాళ్ళు చెప్పింది చేయకుండా ఉండకపోతే ఈ బైక్ని తీసిస్తారో ఒకసారి మీరు ఆలోచించండి. అఫ్కోర్స్ గొంతు మీద కత్తి పెట్టి నువ్వు తీసిస్తావా, చచ్చిపోమ్మంటావా అనడం అది వేరే సంగతి. కానీ ఒక ప్రేమపూర్వకమైనటువంటి అభ్యర్థనను తల్లిదండ్రులుగా వాళ్ళు కొడుకు విషయంలో విన్నప్పుడు దాన్ని కాదనడానికి కూడా తల్లిదండ్రులకు మనస్సు రాదు. పిల్లలు అడిగితే ఇచ్చేస్తున్నారని అంటే ఖచ్చితంగా ఆయన చూసి జాలేసో లేకపోతే ఆడు చేసినటువంటి తన పట్ల నడుచుకునేటటువంటి వైఖరిని కలిగినప్పుడు మాత్రమే తల్లిదండ్రులు కాదనకుండా వాటిని ఇస్తూ ఉంటారు. దేవుడు కూడా అంతే ప్రేమటువంటి వాళ్ళు. నిజంగా భార్యకు ఇష్టం వచ్చినట్లుగా భర్త ఉండడం ఎంత మంచిదో, భర్తకు ఇష్టం వచ్చినట్లుగా భార్య ఉండడం కూడా అంతే మంచిది. అప్పుడు వీళ్ళిద్దరి యొక్క అండర్స్టాండింగ్ ఎలాగుంటుందని అంటే, ఇప్పుడు భర్త ఏమడిగినా భార్య కాదు, భార్య ఏదడిగినా భర్త కాదు. కాబట్టి మనం చాలా ఇలాంటి విషయాలు మన మన ప్రాక్టికల్గా మన జీవితాల్లో జరిగేటటువంటి వాటన్నిటి విషయంలో మనం ఆలోచన చేస్తే, ఏదైనా మన పట్ల జరిగించినప్పుడు ఆ జరిగించినటువంటి వ్యక్తి ఏదైనా అడిగినప్పుడు దాన్ని కాదనం మనం. ఒకసారి కీర్తనల గ్రంథంలోకి వెళ్ళి 34వ అధ్యాయము 15వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, 34వ అధ్యాయము 15వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, యెహోవా దృష్టి, అదిగో యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, నీతిమంతుల మీద ఉన్నది. ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నదంట. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, నీతిమంతుల మీద ఉన్నది. ఆయన చెవులు ఎలాగున్నాయంట? వారి మొరలకు ఒగ్గి ఉన్నది. నీతిమంతుడు ఏదైనా అడిగితే ఇప్పుడు దేవుడు చెవులు ఇట్లా పెట్టుకుని ఉంటాడంట. ఏమడుగుతారా, ఏమడుగుతాడు, వీడికి ఇచ్చేయాలన్నట్టుగా ఉంటాడు. అందుకని ఆ పదాన్ని రాశాడు, ఆయన దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నది. ఏం అడుగుతాడా వీడు ఇచ్చేద్దాం అన్నట్టుగా ఉందంట. అలా ఇచ్చేయాలి దేవుడు అని అంటే అంతకుముందు మనలో కనిపించవలసింది నీతి. అందుకనే దృష్టి, ఎవరు నీతిమంతులుగా ఉన్నారో లోకంలో వాళ్ళని ఎతకతా ఉంది ఆయన కన్ను దృష్టి. ఆయన చెవులు కూడా ఆడి దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, ఏం అడుగుతాడు మా వాడు, ఏం అడుగుతాడు అంటే. దేవుని మనస్సు తెలుసుకొని దాన్ని నెరవేర్చుకుంటే సరిపోతుందా లోకంలో? దేవుని మనస్సును ఎరిగి దాన్ని తెలుసుకొని దాన్ని నెరవేరుస్తూ ఉన్నామనుకో, ఇక దేవుడు నీ వశమైపోతాడు ప్రియమైనటువంటి వాళ్ళు. 34వ అధ్యాయం 16వ వచనం కూడా చూస్తే, 16వ వచనం కూడా మనం ఆలోచన, దుష్క్రియలు చేయవారిని వారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగా ఉన్నది. వారికి విరోధంగా దుష్క్రియలు చేసేవారిని గురించి అస్సలు ఆలోచన చేయడు. బాగా గుర్తుపెట్టుకోండి, దుష్క్రియలు చేసేవాడికి దేవుడు దూరంగా ఉంటాడు, దేవుడు దూరంగా ఉంటాడు. ఆడి మనవ ఆలకించడు, అసలు ఆయన దృష్టి వాడి మీదకి పోదు. కాబట్టి ఎవరికి దేవుని యొక్క చెవులు వినడానికి వారి మర వినడానికి రెడీగా ఉంటుందంటే, నీతిమంతులుగా ఉన్నటువంటి వారి యొక్క మొరను వినడానికి దేవుని చెవులు చాలా క్లియర్గా ఉంటాయి.
ఎంత చక్కగా దేవుడు విని వారు అడిగినటువంటి దాన్ని దయచేసినటువంటి సందర్భాలు చరిత్రలో, నేను చెప్పేది బైబిల్ చరిత్రలో. దేవుడు ఒక మనిషిని ఏదైనా అతను కోరుకుంటే ఆ అంటే మనిషి చేయలేనటువంటి దాన్ని దేవునికి మొరపెట్టుకున్నప్పుడు దేవుడు వాని మొర విని, నీతిమంతుడైనటువంటి నా బిడ్డ భూమి మీద ఏం అడుగుతాడా అని ఆయన చెవులు ఎలాగైతే ఏమన్నాడు, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నామన్నాడే, ఏం అడుగుతాడో ఆడికి ఇచ్చేసేయాలి, ఆడు ఏదైనా అడగని నేను ఇచ్చేయాలి అన్నట్లుగా దేవుని యొక్క చెవులు ఉన్నాయని మనకు తెలుసు కదా. ఏలియాని గురించి మనకు తెలుసు బాగా. అసలు నిజంగా ఏలియా ఆయన గురించి రాస్తూ యాకోబుగా పత్రికలో 5వ అధ్యాయం 16వ వచనంలో చూడండి, ఒక మనుష్యుని యొక్క మనవి, ఒక మనుష్యుని యొక్క భూమి మీద 6 అడుగుల ఎత్తు 60 కేజీల బరువు, వీడి మాట ఏంటండి, ఎక్కడో పరలోకంలో ఉన్న దేవుడు వినడం ఏందండి అసలు. మరి వినింది ఏంటి, ఇదిగో అక్కడ ఆ దేశానికి అవసరమైనటువంటి అనవసరమైనటువంటి దాని గురించి ఇక్కడ డిస్కషన్ జరుగుతుంది. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో ఏలియాను గురించినటువంటి మాటలు ఇక్కడ మనకి చాలా స్పష్టంగా ఏలియా 17 చదవండి. ఏలియా మన వంటి స్వభావము గలవాడే, మనుష్యుడే, అదిగో వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో 16 నుంచి చదివితే ఇంకా బాగుంటుంది. మీ పాపములు ఒకరితోనొకడు ఒప్పుకోండి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయండి, నీతిమంతుని విజ్ఞాపన. అది ఇందాక మనం కీర్తన గ్రంథంలో ఏం చదువుకున్నాం, యెహోవా దృష్టి ఎవరి మీద ఉంది, నీతిమంతుల మీద ఉంది. ఇక్కడ చూడండి, నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును అన్నాడు. నీతిమంతుని విజ్ఞాపన ఎలాగుంటుందంట, మనపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. నీతిమంతుని వైపు దేవుని చెవులు ఎలాగున్నాయంట, ఒరులొగ్గి వింటాడు. ఏలియా ఏదో చేస్తున్నాడు. ఏంటి ఏలియా, ఏమి లేదు, 3.5 సంవత్సరాలు వర్షాన్ని ఏం చేయాలా, అందుకని చెప్తున్నాడు, మా ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే, వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరం వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం ఏమిచ్చిందంట, వర్షం వచ్చేసింది, భూమి తన ఫలమునిచ్చింది. ఏలియా ఆసక్తితో ప్రార్థన చేయదు. ఏంటి ఏలియా నీ ప్రాబ్లం ఏంటంటే, అయ్యా వర్షం రాకుండా ఆపేసి అని. సరే ఎన్ని రోజులు ఆపేయమంటావు అని అడతారు. 3.5 సంవత్సరం. మళ్ళీ నేను చెప్తాను కదా, అప్పుడు మళ్ళీ రిలీజ్ చేశాను. ఏది, ఎవరితో ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ, ఒక మనుష్యుడు దేవునితో మాట్లాడతాడు. దేని విషయము, తన సొంత విషయం కాదు. వర్షం అనేటటువంటి దాన్ని నువ్వు నేను ఆపలేము. నువ్వు చెయ్యెత్తేసి వర్షాన్ని ఆపగలుగుతావా, ఆపలేవు. అది దేవుడే చేయాలంటే నీ ఇష్ట ప్రకారం చేస్తాడా. ఈరోజు తరగతి ఉంది, మాకు వర్షం రానియకుండా చేయని నేను చెప్పి చూడు. ఈరోజు నాకు ఆఫీసులో చాలా పనులు ఉన్నాయి, అంత దూరం పోవాలంటే నాకు వర్షం రాకుండా చెయ్యి అని నేను అడిగి చూడు, ఎప్పుడన్నా ఆగిందా, ఆగదు. మనమే రెయిన్ కోట్లు వేసుకొని వెళ్ళిపోతూ ఉండాలి. అసలే ఏలియా అలాంటి వాడంటే రోషం కలిగినటువంటి ప్రవక్త. దేవుడు అడిగినప్పుడు కాదన్నాడు అనుకో, దేవుడు పోరా నేను వర్షం కురిపించేస్తాను పో అన్నాడు అనుకో, ఏం చేస్తాను చెప్పండి, ఎలాగుంటుందో చూడండి. ఒక మనుషుని యొక్క రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్, దాన్ని మనం నీతి అంటున్నాం. దేవునితో సరైనటువంటి సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు నువ్వు ఏ మొరైతే నువ్వు ఆయన చెవులకి వినబడేటట్లు, అదే మనపూర్వకమైనది. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనది అంటే మన జీవితంలో భయం భక్తి, నీతిగా బ్రతికేటటువంటి వ్యక్తికి దేవుడు ఏమవుతున్నాడు, ఇప్పుడు వశమవుతున్నాడు. అతనికి వశమవుతున్నాడు. వశమయ్యాడు కాబట్టి అతని విజ్ఞాపన మనపూర్వకంగా ఉంది కాబట్టి ఇప్పుడు దేవుడు మనిషి మాట విన్నాడు. ఆ మనిషి ఏలియా. ఏ మాటను గురించి ఆయన ప్రస్తాపన చేసినప్పుడు వర్షం గురించి వద్దు. 3.5 సంవత్సరాల్లో భూమి మీద వర్షము కురవకూడదయా అన్నాడు. అంతే, లాక్ చేసినాడు. మేఘాలను లాక్ చేసినాడు. 3.5 సంవత్సరాల తర్వాత అన్లాక్ చేసినాడు. అప్పుడు భూమి
భూమి మీద వర్షం పడింది, భూమి తన పంటనిచ్చి. పాయింట్ బాగుంది కదా. ఇప్పుడు ఏలియాని గురించి మనం మాట్లాడుతాం. ఏలియా ఇప్పుడు దేవుణ్ణి వశపరుచుకున్నాడా లేదా? తన నీతిమంత తత్వాన్ని బట్టి ఒక మనుష్యుడు దేవుణ్ణి వశపరుచుకున్నటువంటి దాఖలం ఇక్కడ మనకు కనిపిస్తే, ఇప్పుడు మరొక సందర్భాన్ని చూపిస్తాను, చాలా జాగ్రత్త. అంటే ఈ సందర్భాలన్నీ మనకు తెలియనటువంటి, ఎన్నిసార్లు చదవలేదండి యాకోబు పత్రిక, ఎన్నిసార్లు చదవలేదు ఏలియాని గురించి, ఎన్నిసార్లు మనం 3.5 సంవత్సరాలు వర్షింపలేదు, ఎన్ని సంవత్సరాలు ఆపేసినాడంటే 3.5 సంవత్సరాల గురించి చెప్పేస్తాం, కానీ దాని వెనకాల జరిగింది ఏంటో కూడా మనకు తెలియదు. ఇప్పుడు మరొక సందర్భం చూపిస్తాను చూడండి, చాలా అద్భుతమైనటువంటి సందర్భాలు. ఇవన్నీ మనం చదువుకున్నటువంటివే, అయినా కూడా ఒకసారి జ్ఞాపకం చేస్తాను. ఆదికాండము 18వ అధ్యాయం 17వ వచనం చూడండి. ఆదికాండం 18 అనగానే మనకు జ్ఞాపకం వచ్చే వ్యక్తి ఎవరు? అబ్రహాం. నిజంగా ఇక్కడ అబ్రహాం విషయంలోకి ఇక్కడికి వచ్చినప్పుడు 18వ అధ్యాయం 17వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే, అప్పుడు యెహోవా నేను చేయబోవు కార్యము, ఏం కార్యం అంట? ఆ అమ్మాయికి పెళ్లి కార్యము, సమర్థమైన కార్యక్రమము, పేరు పెట్టే ఈ కాదు, తండ్రి అయినటువంటి దేవుడు చేయబోయే కార్యం ఎలాగుంటుందో మీకు తెలుసు కదా. గొప్ప కార్యం అయింది. ఎంత గొప్ప కార్యం అంటే ప్రపంచ దేశాలే అతలాకుతలం అయిపోవాలి, అలాంటి కార్యం. అందుకని అప్పుడు యెహోవా నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచేదనా. ఈయనెవరండి? అసలు అబ్రహాం ఎవరు? దేవుడు ఎవరు? దేవుడు ఎక్కడ, అబ్రహాం ఎక్కడ? దేవుడు అక్కడ, అబ్రహాం ఎక్కడ? ఆయనేమో అక్కడ ఉన్నాడు, అబ్రహాం ఏమో ఎక్కడున్నాడు, భూమి మీద. వీళ్ళ రిలేషన్ చూపి ఎట్లాగున్నాడు. నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచేదనా, అబ్రహామునకు దాచేదనా. ఎందుకని? ఎందుకు దాయట్లేదు ఈయన? ఎందుకు అందుకని అబ్రహాంకు దాచేదనా అని చెబుతూ ఏం చెప్తున్నాడు తర్వాత? అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలంగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడిను అని చెబుతూ, అసలు ఇంతకు ఏ కార్యక్రమం చేయబోతే ఇప్పుడు దాని విషయాన్ని గురించి అబ్రహాంతో మాట్లాడడానికి వచ్చాడు ఇక్కడ. సదోమ గొమొర్రా పట్టణాలను కాల్ చేస్తాను అబ్రహాం. ఒక్కసారికి మత్తు తెలిపింది అబ్రహాంకి. ఏంది నువ్వు సదోమ గొమొర్రా పట్టణాలని కాల్ చేస్తావా? అయ్యే ఇదేంది? అబ్రహాంకి ముందుగానే చెప్పి చేస్తున్నాడు దేవుడు. అబ్రహాంకి ఎందుకు చెప్పాలి? అసలు అబ్రహాంకి ఈ సంగతి ఎందుకు చెప్పాలి? పోనీ స్నేహితుడు ఎలా అయ్యాడు? ఎలా స్నేహితుడు అయ్యాడు? ఇప్పుడు బాగా అర్థం. ఒక మనుషుడు దేవునితో స్నేహం చేయడం అనేది సాధ్యమవుతుందా? ఒక మనుషుడు మనుషులతో స్నేహం చేయడం అంటే ఓకే, ఇది నా ప్రాణ స్నేహితుడు, నా స్నేహితుడు, మేము చిన్నప్పటి నుంచి క్లాస్మేట్స్, ఇవన్నీ మాట్లాడుకో. మరి దేవునితో స్నేహం అసలు ఎలా సాధ్యమవుతుంది? ఆ స్నేహం అనేటటువంటిది ఎలా కుదిరిందని అంటే, అబ్రహాం నేను చూపించే దేశానికి నువ్వు బయలుదేరేసి అన్నాడంటే నేరుగా పోయి మూటమూలి కట్టేస్తున్నాడు. చాలా మంది యాడికి అంటుంది. ఏమో నాకు తెలియదు, దేవుడు సర్దేసుకోమన్నాడు కాబట్టి సర్దేస్తాను అంటున్నాడు. చూసారా? అంటే ఎంత గొప్ప నమ్మకం మీరు ఆలోచన చేయండి. నేను చూపించబో దేశానికి నువ్వు ప్రయాణమై ఉన్నాడు అంతే. ఎవరన్నా అలా 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 వెంటనే రెడీ అవుతారండి? అసలు నీకు కనిపించింది ఎవరు? నీతో ఆ మాట చెప్పింది ఎవరు? ఆయన ఏ దేశానికి పొమ్మనో కూడా చెప్పట్లేదు. అసలు చెప్పిన అతను ఎవరు? అది చెప్పు నాకు ముందు అంటది వాళ్ళ ఆవిడ. అంతేనా? ఈ అబ్రహాం అలా చేయలేదు. మొత్తం మూటముల్లి కట్టేస్తున్నాడు. అందుకనే ఆ గొప్ప నమ్మకాన్ని బట్టి నిజంగా అబ్రహాంకి మన దేశ విశ్వాసులకు తండ్రి అయిపోయినాడు. అంటే అంత గొప్ప క్యారెక్టర్ అబ్రహాంలో ఉంది కాబట్టి ఇప్పుడు అబ్రహాము దేవుణ్ణి ఏం చేసుకున్నాడు? వశపరుచుకున్నాడు కాబట్టి దేవుని యొక్క ఆలోచనలో ఉన్నటువంటి ఒక సొదొమ గొమొర్రా పట్టణాలను గురించినటువంటి ఆ కార్యక్రమాన్ని చేయడానికి అబ్రహాం దగ్గరికి ఎందుకు వచ్చాడంటే, ఇప్పుడు ఆ సొదొమ గొమొర్రాలకి అబ్రహాంకు లింక్ ఉంది ఇక్కడ. ఏంటి ఆ లింకు? లోతు అక్కడ ఉన్నాడు. అది ప్రాబ్లం. ఇప్పుడు అబ్రహాం ఆలోచన ఎలా అయిందంటే, సరే లోతు గురించి అంటే తనకు తెలుసు, అంత పెద్ద ఘోర విపత్తు ఆ పట్టణాల మీదకి రాకుండా ఉండడానికి ఒక చిన్న మనవి చేస్తానే, ఒక 50 మంది కానీ నీతిమంతులు ఉంటే అన్నాడు. 50 మంది నీతిమంతులు ఉంటే దాన్ని నాశనం చేయవా? ఓకే, నో ప్రాబ్లం. నీ మాట ప్రకారమే వింటా. ఎవరి విషయంలోకి ఎవరు తల ఉంచుతున్నారో మీరు బాగా ఆలోచన చేయండి.
అబ్రహాం రిక్వెస్ట్ ఏంటంటే 50 మంది నీతిమంతులు ఉంటే నా ప్రపోజల్ వెనక్కి తీసుకొని వెళ్ళిపోతా అన్నాడు దేవుడేమో. ఇప్పుడు డౌట్ వచ్చేసింది. సరే అన్నాడు దేవుడు. సరే కానీ అబ్రహాం, ఇప్పుడు అబ్రహాంకి డౌట్ వచ్చేసింది. అంటే 50 మంది కూడా లేరేమో, చిత్తగించుమో, ధూళి వంటి వాడిని మళ్ళీ దుమ్ము వంటి వాడిని 45 మంది ఉంటే అన్నాడు. మళ్ళా 45 మంది ఉంటే ఎవరితో బేరం ఆడుతున్నాడు? మనం కూడా కూరగాయలు కొనేటప్పుడు మనం కూడా బేరం ఆడుతున్నట్టు, కోసులు వేయాలా మళ్ళీ అన్నీ వేయాలా అన్నట్టుగా. ఇక్కడ ఈయన బేరం ఆడేది మనుషుల విషయంలో దేవునితో మాట్లాడుతున్నాడు ప్రియమైనటువంటి. ఇప్పుడు దేవుడు కూడా అతను మనం వింటా ఉన్నాడు. బాగా చూడండి. ఒక మనుషుని యొక్క మనవి వింటున్నాడు. ఒక మనుషుని యొక్క మనవి అంటే కంప్లీట్గా దేవుడు అబ్రహాం స్వాధీనంలోకి వచ్చేసినాడు. అబ్రహాము దేవుణ్ణి వశపరుచుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఆప్షన్ అబ్రహాంది అయింది. అందుకని అబ్రహాం అంటున్నాడు 45 మంది ఉంటే సరే ఓకే అన్నాడు. మళ్ళీ ఎక్కడికి వచ్చాడు? 5 తగ్గించాడా? మళ్ళీ ఇంకొక 5 తగ్గిస్తున్నాడు. ఏంటి 5? 40 మంది ఉంటే అంటున్నాడు. 40 మంది అయినా కూడా సెట్ కావట్లేదు. సరే అన్నాడు దేవుడేమో. ఈసారి 5 కాదు, ఈసారి ఏకంగా 10 తగ్గించేసినాడు. 30 మంది అన్నాడా? ఆ తర్వాత మళ్ళీ ఇంకో 10 వేసినాడు. 20 మంది అన్నేసినాడా? 20 మంది. ఆ తర్వాత 10 మంది. ఆ తర్వాత లాస్ట్కి వచ్చేసేటప్పటికి ఎవరు? లోతు తప్ప అక్కడ ఎవడు నీతిమంతుడు లేడు అని ఫిక్స్ అయిపోయినాడు అబ్రహాంగా. ఇప్పుడు దేవుడితో ఇంకేం మాట్లాడగలుగుతాడు చెప్పండి? ఆ ఒక్కడు కానీ లేకపోతే ఆ డిస్కషన్ ఇంత జరగదు. ఎవరితో? అబ్రహాంతో జరగదు. సొదొమ గొమొర్రాలను నాశనం చేయాలన్న ఆలోచన అక్కడ లోతు కానీ ఉండకుండా ఉంటే అసలు డిస్కషన్ ఏమి ఉండదు వీళ్ళిద్దరి మధ్య. వేసేయడమే. ఏంటి అక్కడ వేసేది? అణుబాంబులు. ఇంకా చెప్పాలంటే ఆకాశము నుండి అగ్ని గంధకాలు వచ్చేసి అక్కడ భస్మం చేసేస్తాయంటే. కాబట్టి ఇప్పుడు ఎవరి విషయంలో ఇప్పుడు దేవుడు అబ్రహాం దగ్గరకు వచ్చి నేను ఈ కార్యమును అబ్రహాంకు చెప్పకుండా దాచేతనా? ఒకవేళ దాచేసి సొదొమ గొమొర్రాలు నాశనం చేస్తుంటే, దేవా ఎంత స్నేహితుడు అనుకున్నాను, మా వాడు అక్కడ ఉన్నాడని తెలుసు కూడా నువ్వు వాడిని లేపేసినావే అని అంటే నిజంగా బాగుంటుందా? మా వాడు అక్కడ ఉన్నాడు కదా, అక్కడ ఒక మాట నా తన చెప్పుండొచ్చు కదా. అందుకనే దేవుడు నా స్నేహితుడైనటువంటి అబ్రహాముకు నేను ఇది దాచదనా, నేను చేయబో కార్యమును దాచదనా? నిజంగా ప్రియమైనటువంటి వారు, అక్కడ స్నేహం అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమాన్ని జరిగించింది. అబ్రహాము దేవుడు చూసింది, అందులో అబ్రహాములో దేవుడు చూసినటువంటిది ఏంటంటే విశ్వాసము. ఆ విశ్వాసం అంతగా దేవుణ్ణి తన వైపుకు మళ్లించుకునేటటువంటి ఏర్పాటు జరిగిందా? అవును. తన వైపుకు మళ్లించుకునే ఏర్పాటు చేసింది కేవలం అబ్రహాం విషయంలో విశ్వాసం. ఒకసారి 11వ అధ్యాయం 8వ వచనం హెబ్రీయులకు రాసిన పత్రిక. నిజంగా అంతటి విశ్వాసం ఎలా వచ్చిందో అని చెప్పడానికి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, అబ్రహాం పిలువబడినప్పుడు అన్న పదం ఉంటుంది చూడండి. అక్కడ అబ్రహాము పిలువబడినప్పుడు అదిగో దేని బట్టి? విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి అన్నాడు. ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగకయే బయలు వెళ్ళెను. ఇదండి అబ్రహాంలో దేవుడు చూసినటువంటి ఈ గొప్ప గుణం ఏదైతే ఉందో. ఇప్పుడు దేవుణ్ణి కూడా మనం వశపరుచుకోవాలంటే అబ్రహాం వశపరుచుకున్న ఆయుధం ఏది? విశ్వాసం. ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే ఈయన బయలుదేరేసినాడు. దేవుని మాటకు అబ్రహాం లోబడ్డాడు ప్రియమైనటువంటి వాళ్ళు. కాబట్టి అబ్రహాము మాటను కూడా దేవుడు విన్నాడు. అబ్రహాము దేవునికి లోబడ్డాడు. ఎంతగా లోబడ్డాడంటే, అబ్రహాం నీ కొడుకుని తీసుకొని వచ్చేసి వాడిని అక్కడ బలిచ్చేసి ముందని అన్నాడు. అంతే. వెంటనే కట్టేసినాడా? గాడిన కట్లు కట్టేసినాడు. ముందు 2 పని వాళ్ళని తీసుకున్నాడు. రే పద రా, యాడో పద ఆడికి బావాలి రా మనం అన్నాడు. అంతే. ఎక్కడికన్నా నాయనతోటే బావాలంటే కొడుకులకి బాగా ఇంట్రెస్ట్. తెలుసా మీకు?
నాయన ఒకడే బైక్ ఎక్కాడు అనుకో, ఈడు ఆడ చేరి పైన జరిగి గుర్రని ఏడుస్తున్నాడు, కింద పడి దొల్లాడుతూ ఉంటాడు. కొద్దిగా అవగాహన వస్తే బిడ్డలు, రేపు మా పిల్లకాయలు కూడా అంతే అనుకో. ఇప్పుడు ఆయన తీసుకోకపోతే ఒక బాధ, ఆయన తీసుకోకపోతే ఇంకో బాధ. ఇప్పుడు ఎందుకు తీసుకోపోతున్నాడు అబ్రహాము? ఆడ చేసి ఆడు ఏడొస్తున్నాడు, ఆయన తీసుకోపో అంటారు, అంతేనా? ఆడు ఏడొస్తున్నాడు, ఆయన కూడా తీసుకోపో. ఆయన ఎందుకు తీసుకోపోవాలో అబ్రహాంకి తెలుసు. పిల్లోడికి తెలియదు, పంపిస్తున్నా వాళ్ళ అమ్మకే తెలియదు. వాళ్ళ అమ్మకి చెప్పి ఈయన చంపేసానికి తీసుకెళ్తున్నాను, ఎత్తుకోవి లోపల పెట్టి తలుపు వేసేసి తాళం వేసేసి అల్లేడు అంటదా? అలాగ ఉంటుంది పరిస్థితి. అందుకని ఇక్కడ మనం బాగా గమనిస్తే అసలు అబ్రహాము ఎంతటి విశ్వాసపరుడంటే కొడుకునే ఇవ్వడానికి సిద్ధపడిపోయినాడు. పద అన్నాడు. అక్కడికి పోయిన తర్వాత ఈ కొండ ఎక్కాలి అంటే, నాన్న కట్టెలు ఉన్నాయి, అది ఉంది, ఇది ఉంది, గొర్రెపిల్ల ఏది అని అన్నాడు. ఆడు చెప్పాడా? నువ్వేరా గొర్రెపిల్ల అన్నాడా? చెప్తే ఈ దారి వెళ్తాడు. ఆడి వెనకాల బరికెత్తే ఓపిక ఈయనకి లేదు, అప్పటికే వయసు చాలా పెద్దది కదా. అందుకని చెప్పాల, ఆ పైన చూసుకుంటాడు పదరా అన్నాడంటే. ఇప్పుడు ఆలోచన చేయండి, దేవుణ్ణి వశపరుచుకోవడానికి అబ్రహాం గారు కనిపించినటువంటి గొప్ప విశ్వాసం, కొడుకును కూడా బలిచ్చేసేదానికి ఇష్టపడిపోయినాడే, ఏ దేశానికి వెళ్ళాలో తెలియక కూడా బయలుదేరేసినాడే. ఇప్పుడు మన క్యారెక్టర్ తీసుకున్నద్దాం. కొడుకుని చర్చికి తీసుకోరండి నాయన అంటే వస్తున్నామా? వాళ్ళు ఎక్కడో పెట్టేసి మనం వచ్చేస్తాం. ఎక్కడికి? మనకున్న పిల్లల్ని ఎక్కడో వదిలేస్తాము, మనం మాత్రమే చర్చికి వస్తాం. అలాంటిది నీ బిడ్డలను చంపేసేసి నువ్వు రా అని తీసుకొచ్చి చంపేసి అన్నాం అనుకో, అస్సలు నువ్వేం దేవుడివి, అసలే లేక 90-100 ఏళ్ళకి ఇచ్చినావు, ఆడిని మళ్ళీ ఏం చేయమంటున్నావు? చంపేయమంటున్నావు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు దేవుణ్ణి వశపరుచుకోవడం ఎలా అన్న సంగతిని మనం క్వశ్చన్ మార్క్ పెట్టి ఆలోచన చేస్తున్నాము. ఇదిగో ఎలా అన్న సంగతి తెలిసినప్పుడు ఇప్పుడు వశపరుచుకోవడం మన వంతు అవుతుంది. అది సాధ్యమవుతుందా? వశపరుచుకునే విధానం ఇదేని దేవుడే రాయించినప్పుడు, వశపరుచుకోవాల్సిన విధానం ఇది తెలిసినప్పుడు కూడా మనం దేవుని వశపరుచుకోవడానికి ఇష్టపడుతున్నామా? అస్సలు ఇష్టపడలేదు ప్రియమైనటువంటి వాళ్ళు. దేవునికి ఇష్టమైంది ఏదో అది మనకు కష్టమైనా కూడా దాన్ని నువ్వు జరిగించి చూడు, దేవుడు నీ వశమైపోతాడు. అదే ఆయన చూసేది. ఇంకా చూస్తారా? మరొక సందర్భాన్ని గురించి చెప్తాను. ఒకసారి యెహోషువ గ్రంథం 10వ అధ్యాయము 10వ అధ్యాయము 12వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం చాలాసార్లు మనం చదువుకున్నటువంటి లేఖన భాగమే. 10వ అధ్యాయం 12వ వచనాన్ని మనం ఆలోచన చేసి, యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలు వినుచుండగా యెహోవాకు ప్రార్థన చేశాడు. యెహోషువ భూమి మీద ఉన్నాడు, దేవుడు ఆకాశం ముందు ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరు డిస్కషన్ చూడండి. యెహోషువ ఏ మనవి చేస్తున్నాడు దేవునితో, ఆ మనవిని కాదనకుండా దేవుడు ఏం చేశాడు అన్న సంగతి. అంటే ఒక నరుని మాట వినిన ఆ దినము అనే పదం రాసి ఉంటుంది చూడండి. సరే, మళ్ళా చదువుదాం. ఇప్పుడు యెహోవాకు ప్రార్థన చేశాడు. ఏం ప్రార్థన చేస్తున్నాడు? సూర్యుడా నువ్వు గిబియోన్లో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలచెను, చంద్రుడు ఆగెను. సూర్యుడు నిలిచాడు, చంద్రుడు ఆగాడు. ఎవరి మాటను బట్టి? యెహోషువ మనుషుడు, మనలాంటి స్వభావం కలిగినటువంటి వాడే. ఏలియా మనలాంటి స్వభావం కలిగినటువంటి వాడే. అబ్రహాం మనలాంటి స్వభావం కలిగినటువంటి వాడే. కానీ వీళ్ళ మాట ఎందుకు విన్నాడు దేవుడు? వీళ్ళు దేవుణ్ణి ఏం చేశారో తెలుసా? తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నారండి. తాము ఏదైతే అది కాదనకుండా ఇచ్చేటట్లుగా తమ ప్రవర్తనలు భూమి మీద మౌళ్ళు చేసుకున్నారు. ఏదో 2 నిమ్మకాయలు పెట్టేసినంత మాత్రాన ఒక మనుషుడి నీ వశం కాడు. 11 లవంగాలను వరుసగా బేర్చుకుంటేనే ఒక మనుషుడు నీ వశం అవుతాడా? కాదు. ఇక దేవుడిని నీ వశం అవ్వాలంటే వశమైనట్లుగా మనకు అర్థమవుతుంది కదా, మనుషుడు వశమైనట్లుగా లేదా? ఇన్ని సందర్భాలు మనం ఆలోచన చేసినప్పుడు ఒక మనుష్యుడు వశమైపోయినటువంటి దేవుని యొక్క మాటలు మనం విన్నాం. మనం కూడా మనుషులమే కదా, మనకు కూడా అదే స్వభావం ఉంది. నిద్రలేసి అదే కాలకృత్యాలు. అబ్రహాం కూడా అదే, ఏలియా కూడా అదే, యెహోషువ కూడా అదే. మరి వీళ్ళ మాట విన్నటువంటి దేవుడు ఈరోజు నీ మాట నా మాట ఎందుకు వినట్లేదు? వాళ్ళలాగా మనం బతకలేదు కాబట్టి, వాళ్ళలాగా మన ప్రవర్తన లేదు కాబట్టి. ఏదో చేయాలి దేవుని విషయంలో ఏంటంటే చేయకుండా నేను వెనక్కి వెళ్ళిపోతున్నావు. అందుకనే సూర్యుడా నువ్వు గిబియోన్లో అయిపో, సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. మనం చెప్తే ఆపుతాడా?
ఎక్కడో తేడా కొడుతుంటుంది కదా, మనం చెప్తే ఆపుతాడా? అందుకని 14వ వచనంలో సూర్యుడు 13వ వచనం, సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒక నాడెల్లా అస్తమింప త్వరపడలేదు, యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినం వంటి దినం దానికి ముందే గాని దానికి తర్వాతే గాని ఉండలేదు. చూసారా? ఒక నరుని మాట ఏంటండి దేవుడు వినేది? దేవుడు ఎవరు అనుకున్నాం అసలు? సృష్టికర్త. సృష్టి అంతా ఆయన ఆధీనంలో ఉంది, ఆయన స్వాధీనంలో ఉంది. ఒక మనుషుడు మొరపెడితే ఏంటండి ఆయన వినడం ఏంటండి? అసలు ఆయన ఏందండి? ఈ వశంలో ఉండడం ఏందండి? మనుషులు ఎంత చక్కగా ఆ రోజుల్లో బతికారో మీరు ఆలోచించండి. ఎంత చక్కగా. ఎవరిని చూసాం మనం? ఏలియాని చూసాము, అబ్రహాం గారిని చూసాము, ఆ తర్వాత యెహోషువ గారిని చూసాము. అంటే వీళ్ళు నరులే, మనలాంటి స్వభావమే. అయినా వీళ్ళ మాటను దేవుడు వినడం ఏంటి? దేవుణ్ణి వీళ్ళ ఆధీనంలోకి తెచ్చుకున్నారు, వీళ్ళని స్వాధీనంలోకి తెచ్చుకున్నారు. అంటే దేవుణ్ణి వీళ్ళ వశం చేసుకున్నారు ప్రియమైనటువంటి వాళ్ళ. అందుకని వీళ్ళు చెప్పిందల్లా కాదనలేదే దేవుడు. 3.5 సంవత్సరం వర్షం కురవద్దంటే ఆపేశాడా? నువ్వు చెప్తేదే, నువ్వు ఆఫ్టర్ నువ్వెంత, నువ్వు ఎన్నేళ్ళు బతకతావు భూమి మీద, నీ మాట నేనేంది వినేదే అన్నాడా? అబ్రహాం అభ్యర్థన కాదన్నాడా? లేదు. అబ్రహాం చూపించినటువంటి విశ్వాసం, అబ్రహాం కనపరిచినటువంటి ఆ విధానం, అంటే కొడుకును కూడా బలి ఇచ్చేదానికి ఇష్టపడిపోయి ఏ దేశానికి పోవాలో తెలియకుండా రెడీ అయిపోయాడే. ఏమంటే దేవుడిని ఇంతగా ఇంప్రెస్ చేస్తే దేవుడు ఎందుకు వారి వశం కాడు? మీరు ఆలోచన చేయండి. ఇంతగా ఇంప్రెస్ చేసినప్పుడు, అందుకనే అమోరీల విషయంలో ఇక్కడ ఎందుకు యెహోషువ మాట విన్నాడు అని అంటే, యెహోషువ గారి నాయకత్వంలో శత్రువులందరినీ సాయంత్రంలోగా చంపేసేయాలి. అది అక్కడ ఇవ్వబడినటువంటి టాస్క్. అందుకనే అయ్యా చంపవలసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, నువ్వేమో ఆజ్ఞ ఇచ్చావు, మేమేమో అదే పని మీద ఉన్నాము. కానీ చీకటి పడిపోతే యుద్ధం చేయడానికి లేదు. కానీ చీకటి పడేలోకి ఏం చేయాలన్నావు? ఆయన చంపేసేయాలని అన్నా. ఒక నరుని మనవి వినినటువంటి దినం ప్రియమైనటువంటి దేవుడు ఏంటండి మనిషి మాట వినేది? నాకు అర్థం కాదు. మన విషయానికి వచ్చేస్తే ఎందుకు ఏమైపోతున్నాయో అవన్నీ అంటే పటాపంచలు అయిపోతున్నాయి. అసలు మనం ఆడదాకా వెళ్తుందా? చూడండి, గొప్ప గొప్ప భక్తుల జీవితాల గురించి రాసి వాళ్ళు అభ్యర్థన చేసినటువంటి ప్రతి దాన్ని కూడా దేవుడు విన్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది. ఇంకొక సందర్భాన్ని చూపిస్తాను. నిర్గమకాండము 32వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూస్తాం. నిర్గమకాండము 32వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూస్తే, రైట్ 10వ వచనం. ఎందుకు ఇదంతా అంటే 7వ వచనం నుంచి అయితే ఈ సందర్భం మనకు బాగా అర్థం. ఇక్కడ మనకు మోషే కనిపిస్తాడు, ఇశ్రాయేల్ ప్రజలు కనిపిస్తారు, దేవుడు ఆకాశం ముందు ఉన్నాడు. ఓకే, ఈ 3 క్యారెక్టర్లు దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు దీన్ని చదువుతాను, బాగా వినండి. కాగా యెహోవా మోషేతో ఇట్లా, మోషే ఇట్రా అన్నాడు. ఏంటి ప్రభు అన్నాడు. నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరే. ఐగుప్తు నుంచి వాళ్ళని తీసుకొచ్చేసినావే నువ్వు, ఇదిగో చెడిపోయారు. నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోత పోసిన దూడను చేసుకుని దానికి సాగిలపడి బలిని అర్పించి, ఓయి ఇశ్రాయేలు, ఐగుప్తు దేశం నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకుంటున్నారు. ఏదో దూడను చేసేసి అక్కడి నుంచి నడిపించింది, అక్కడి నుంచి విడిపించింది దేవుడు. ఇదిగో ఈడే ఎవరిని చూపిస్తున్నాడంట? దూడను చూపిస్తున్నాడు. మరి యెహోవా ఇట్లా అన్నాడు, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు, కావున నీవు ఊరకుండా నువ్వు కామ్ అయిపో మోషే, నువ్వు కామ్ అయిపో, వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. వాళ్ళని ఎంత కష్టపడి అక్కడి నుంచి నేను తీసుకొచ్చాను ఆ సంగతి నాకు బాగా తెలుసు. నువ్వు కామ్ అయిపో, ఇప్పుడు నువ్వేం మాట్లాడబాక అన్నాడు. కావున నువ్వు ఊరకుండా, నా కోపం వారి మీద నుండి నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనంగా చేసేదని మోషేతో చెప్పాడు. వాళ్ళ కడకు లేపేస్తా, మళ్ళీ నిన్ను తీసుకెళ్ళి మళ్ళీ ఒక రాజ్యము, మళ్ళీ నీకు ఒక సంతానము, నీకు గొప్ప జనాన్ని నేను చేసేస్తా అన్నాడా? అలా అన్నాడు. ఇప్పుడు చూడండి, మోషే తన దేవుడైన యెహోవాను బతిమాలుకుని, యెహోవా నీవు మహాశక్తి వలన బాహుబలం వలన ఐగుప్తు దేశం నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపం ఉండనేలయ్యా అన్నాడు. ఎవరిని గురించి ఎవరితో మాట్లాడుతున్నాడు? ఒక మనుష్యుడితో మాట్లాడినట్టు. నీ కోపం ఎందుకయ్యా? నీ కోపం ఉండనేలా? ఆయన కొండలలో వారిని చంపునట్లు, భూమి మీద నుండి వారిని నశింపచేయనట్లును, కీడు కొరకే వారిని తీసుకొని పోయినని ఐగుప్తులు ఎలా చెప్పుకొనవలెను. అసలు నువ్వు ఇలా కానీ చంపేస్తే ఈ వార్త అంతా ఎక్కడికి వెళ్తుందో తెలుసా? ఐగుప్తులో ఉన్నటువంటి ఆడసలే ఫరో, ఎప్పుడెప్పుడు మన మీద నిఘా పెట్టేసి ఆడు ఏం చేయాలని, ఏం ప్రచారం చేసేదాకా రెడీగా ఉన్నాడు. అరే
వాళ్ళ దేవుడు ఇక్కడ చంపకుండా ఇది సమాధులకి ఇక్కడ చోటు లేదని వాళ్ళని తీసుకెళ్ళి అరణ్య మధ్యలో ఏం చేశాడు, చంపేసేసేదానికి తీసుకెళ్ళాడు అని ఆడెందుకు చెప్పుకోవాలి, ఆడెందుకు చెప్పుకోవాలి? నీ కోపాగ్ని మల్లుకుని నీ ప్రజలకు ఈ కీడు చేయక దాన్ని గూర్చి సంతాపపడుము. ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకోయా, నీ సేవకులైన అబ్రహామును, అదిగో ఇందా జ్ఞాపకం చేసుకుని అబ్రహామును, ఇస్సాకును, ఇశ్రాయేలును జ్ఞాపకం చేసుకును. నీవు వారితో ఆకాశ నక్షత్రంలో లేని ఈ సంతానం అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని మీ సంతానానికి ఇచ్చేదనని వారు నిరంతరం దాని హక్కుదారులెవరై ఉందరని వారితో నీతోడని ప్రమాణం చేసి చెప్పితివే. అలా చెప్పావు కదా, ఒక్కసారి ఆ పూర్వీకులను జ్ఞాపకం చేసుకో, వీళ్ళని వదిలిపెట్టేసి అన్నాడు. ఎవరితో దేని గురించి మాట్లాడుతున్నారు అంటే, నిజంగా మోషే నువ్వెంత, నీ అధికారం ఎంత, నీ బరువు ఎంత, అసలు నా బరువు ఎంతో తెలుసా? సొలొమోనుకు చెప్పాను, ఆడు నాకు దేవాలయం కట్టాలన్నాడు, ఆడికి నా మెజర్మెంట్ చెప్పాను. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం, ఇది నా లెవెల్, నీ లెవెల్. ఇప్పుడు నువ్వు నాకు సలహా ఇస్తావా? అదేనా సలహా? ఏంటి అయ్యా నువ్వు ఇలా చేస్తే ఆడు అలా అనుకుంటాడు పొరో. అసలు నువ్వు ఇంకా చెప్పాలంటే నువ్వు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు కూడా నువ్వు ఏ మాట ఇచ్చావు? ఇదిగో వీళ్ళు ఆ దేశానికి వీళ్ళు హక్కుదారులు అవుతారని నువ్వు వారితో ప్రమాణం చేయలేదు. ఒక్కసారి వారిని జ్ఞాపకం చేసుకో. వీళ్ళు చేసిన తప్పే నేను కాదంటలేదు, ఒక్కసారి వారిని జ్ఞాపకం చేసుకో. వీళ్ళని వదిలేసి అన్న మనం విన్నాడా లేదా? విన్నాడు ప్రియమైన. అందుకనే యెహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును గూర్చి సంతాపపడ్డాడే తప్ప అక్కడ ఆ కీడును జరిగించలేదు అన్నట్లుగా ఉందా? అలాగనే ఉంది ప్రియమైనటువంటి. అసలు ఈ మోషే మాట ఎందుకు వినాలి దేవుడు, అది చెప్పండి ఫస్ట్. అక్కడంటే అబ్రహాం మాట విన్నాడు, దానికి ఒక కారణాన్ని ఎత్తుకాము. ఇక్కడ ఏలియా మాట విన్నాడు, ఒక కారణాన్ని ఎత్తుకున్నాము. యెహోషువ మాట ఎత్తుకున్నాము, ఒక కారణం దొరికి. అసలు మోషే మాట ఎందుకు విన్నాడు? అసలు మోషేకి ఎప్పుడు దేవుడు వశమైపోయాడు? మోషే మాట వినడానికి మోషేకు దేవుడు ఎప్పుడు వశమైపోయాడు? ఎందుకు వశమైపోయాడు దేవుడు? మోషే చెప్పినటువంటి మాటను ఎందుకు నెరవేర్చడానికి దేవుడు ఇష్టపడ్డాడు? సంఖ్యాకాండము 12వ అధ్యాయం 3వ వచనంలో, సంఖ్యాకాండము 12వ అధ్యాయం 3వ వచనంలో ఇప్పుడు మోషేను గురించి ఒక చక్కటి మాట రాయించారు చూడండి. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అని రాశాడా? మిక్కిలి సాత్వికుడు. ఎందుకంటే మనుష్యుడు దేవుణ్ణి వశపరుచుకోవడంలో విఫలం కాలేదు, సఫలమయ్యాడు. కారణం ఏంటంటే మోషే ఏదో చేశాడు. ఏం చేశాడంటే, ఇదిగో మిక్కిలి భూమి మీద ఉన్న వారందరిలో కల్లా మిక్కిలి సాత్వికుడు ఎవరై అంటే మోషే. ఇంకా చూడండి 7వ వచనం కూడా చూడండి. నా ఇల్లంతట్లో నమ్మకమైనటువంటి వాడు, నేను భావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుతున్నాను. కారణం ఏంటంటే నా ఇల్లంతట్లో ఎలాంటి వాడు? నమ్మకమైనటువంటి వాడు. భూమి మీద ఉన్నటువంటి వారందరిలో కల్లా మిక్కిలి సాత్వికుడైనటువంటి మోషే మాట నేను వింటానా? నన్ను నేను మోషేకు వశపరుచుకుంటున్నాను, నన్ను నేను యెహోషువకు వశపరుచుకుంటున్నాను, నన్ను నేను అబ్రహాంకు వశపరుచుకున్నాను, నన్ను నేను ఏలియాకు కూడా వశపరుచుకున్నాను. మరి నాకెందుకయ్యా వశం కావు అని ఎప్పుడన్నా మనం ప్రశ్న వేసుకున్నామా? నీకు నాకు ఎందుకు వశం కాదంటే, 10 గంటలకు ఆరాధన అంటే 10:30కు వచ్చి కూర్చుంటావే, నీవు ఎప్పుడు నీ వశం అవుతాడు దేవుడు? ఎప్పుడు నీ వశం అవుతాడు? బంధువులు ఆ రోజు ఎవరు రాకుండా ఉంటేనే వచ్చి ఇక్కడ కూర్చో. ఆడు ఎవడైనా ఒకడు వస్తానని ఫోన్ చేస్తే కూడా ఆడు ఇంకా రాడు నీ ఇంటికి, వస్తున్నానని చెప్తే చాలు అంతే, ఎగ్గొట్టేస్తావా? ఎలాగండి మన వశం అవుతాడు దేవుడు? ఎలాగవుతాడు మన వశం? సంఖ్యాకాండం 3వ అధ్యాయం 12వ వచనంలో, 3వ అధ్యాయం సంఖ్యాకాండం 11 నుంచి చదువుదాం. ఇంకా మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చును, ఇదిగో నేను ఇశ్రాయేలులో తొలిచూలి అయిన ప్రతి మగపిల్లకు మారుగా ఇశ్రాయేలులో నుండి లేవీయులను నా వశము చేసుకుని లేవీయులు ఇప్పుడు ఎవరి వశంలో ఉన్నారు? దేవుని వశంలో. నా వశము చేసుకుని ఉన్నాను. నేను ప్రతి చూలియు నాది కనుక లేవీయులు నా వారయ్యుందురు. ఇప్పుడు నేను లేవీయులు సొంతమైపోతున్నాను. లేవీయులు కూడా ఎలాగుంటున్నారంటే నా వశంలో ఉన్నారు.
నిజంగా దేవుని పిల్లలు, దేవుని ఆలోచనలు నా పిల్లలు ఉండడం అనేటటువంటిది నాకు ఎంతో గర్వకారణం. ఆనాడు లేవీయులు నా వశంలో నేను చేసుకున్నాను. కానీ నిజంగా సాతాను ఎంటర్ అయిపోయి ఏం చేస్తున్నాడు ఈ రోజు అంటే, దేవుని సేవ చేసి ఎవడైనా కూడా, దేవుని మందిరానికి వెళ్ళేవాడు ఎవడైనా, దేవుని ఆలోచనల ప్రకారం నడుచుకునేవాడు ఎవడైనా కూడా ఆడు నా వశంలో ఉండాలని కోరుకుంటున్నాడు. ఆడు నా వశంలో ఉండాలి. ఆడు నీ వశంలో ఉండడానికి వీల్లేదు. నీ వశంలో ఉంటే నువ్వు చెప్పిన మాట ఆడు వింటాడు, ఆడు చెప్పిన మాట నువ్వు వింటావు. కానీ ఇలా కాదు, మధ్యలో నేనుండేది దేనికి? వాళ్ళని నా వశం చేసుకుంటాను, నా వశం చేసుకుంటాను. నా వశానికి ఆడికి అప్పగించి చూపిస్తాను నా తడాక ఏందో అని ఎవరి విషయంలో, యోబు గారి విషయంలో కూడా మాట్లాడినటువంటి ఒక సందర్భం మీకు చూపిస్తాను. 1వ అధ్యాయము 12వ వచనంలో, యోబు గ్రంథము 1వ అధ్యాయం 12వ వచనంలో, యెహోవా 12వ వచనం, ఇదిగో అతనికి కలిగిన సమస్తము నీ వశములో ఉన్నది అంటాడు. నీ వశమును ఉన్నది, అతనికి కలిగిన సమస్తము నీ వశమున ఉన్నది, నీ వశమున. యోబు నా వశములో ఉన్నాడని దేవుడు అన్నాడు. అతనికి కలిగినది నీ వశం చేస్తాను అన్నాడు. అతనికి కలిగినది నీ వశం చేస్తాను, కానీ అతను మాత్రం నా వశంలో ఉంటాడు. అందుకని ఇక్కడ అతనికి, ఇదిగో అతనికి కలిగిన సమస్తము నీ వశంలో ఉన్నది, అతనికి మాత్రం ఏ హానియు చేయకూడదని అపవాదికి సెలవీయగా వాడు యెహోవా సన్నిధి నుంచి వెళ్ళిపోయాడు. యోబుకు సంబంధించిన అన్ని ఎవరు వశం చేశాడు? అపవాది వశం చేశాడు. కానీ యోబును మాత్రం తన వశంలో ఉంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వాళ్ళరా, దేవుణ్ణి వశపరుచుకోవడం అనేటటువంటి విధానము ఎలా భక్తులు మనకన్నా ముందు బతికినటువంటి భక్తులు ఎలా ఆయన వశం చేసుకున్నారో, అలా చేసుకుని వాళ్ళు అడిగినటువంటి ప్రతి అభ్యర్థనను కాదనకుండా, ఇంక్లూడింగ్ యేసు ప్రభుల వారు కూడా భూమి మీదకి వచ్చి 33 నెలలు బ్రతికినటువంటి ఆ బ్రతుకులో కూడా యేసు ప్రభుల వారు కూడా మన వంటి స్వభావం కలిగినటువంటి వాడే. ఏ అభ్యర్థనైనా మీరు ఆలోచించండి, ఆయన భూమి మీదకి వచ్చి ఒకటే మాట, నా చిత్తాన్ని నెరవేర్చుకుంటూ నేను భూమి మీదకి రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయే నాకు ఆహారం అయి ఉన్నదనేటటువంటి ఆ అద్భుతమైనటువంటి మాటకు ఫిదా అయిపోయాడండి తండ్రి అయినటువంటి దేవుడు. నువ్వేం కావాలో అడిగిస్తాను, నువ్వేం కావాలో అడిగిస్తానన్న, నువ్వేం కావాలో అడిగిస్తానన్న. నిజంగా ఏ లిస్టులో ఎవరెవరు ఉన్నారో మనం ఆలోచన చేస్తే, ఓ ఏలియా, ఒక అబ్రహాము, ఒక యెహోషువ, ఒక యోబు, ఒక యేసులాగా మనం బ్రతికామనుకోండి, ఇక దేవుడు మన వశం అవ్వక ఎవరు వశం అవుతారు చెప్పండి? ఆ తరంలో వాళ్ళని ఎన్నుకున్నాడు, వాళ్ళ వశాన్ని ఉండిపోయాడు. కానీ ఈ తరంలో నిన్ను నన్ను ఎన్నుకున్నాడన్న సంగతి కూడా మనకి జ్ఞాపకం రావట్లేదు. అందుకనే దేవుడి విషయాలనంటే మనం చాలా నెగ్లెక్ట్ చేస్తున్నాం ప్రేమటువంటి వాళ్ళు. దేవుని కార్యక్రమాలంటే ఎంత నెగ్లెక్ట్ చేస్తున్నావు. దేవుడేమో నీ వశం అవ్వాలని చూస్తున్నాడు, కానీ నువ్వేమో అపవాది వశంలో ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు. అందుకనే దైవ కార్యక్రమాలను ఎంత నిర్లక్ష్యం చేస్తున్నావో నీకు అర్థమైతే ఇక నువ్వు చెప్పిన మాట ఎలా వింటాడు? అందుకని ఎవడైనాను దైవభక్తుడయ్యుండి ఆయన చిత్తమును జరిగించు అని యొక్క మనవిని దేవుడు ఆలకిస్తాడు అన్న పదాన్ని మనం అర్థం చేసుకుంటే, ఇప్పుడు దేవుడు నీ వశము నా వశం అయ్యేదానికి ఆయనేమో సిద్ధంగా ఉన్నాడు, కానీ మనమేమో అపవాది వశం అయ్యేదానికి సిద్ధమేం అవసరం లేదు. ఆడే లాక్కి వెళ్ళిపోతాడు, అది వేరే సంగతి. దానికేమో రెడీ అయ్యి పౌడర్ గీర కొట్టి సెంటు కొట్టుకొని ఉండబడలే, రానాయన అంటే వెళ్ళిపోవడమే. అలాంటి కార్యక్రమాలు మన జీవితంలో తొంగి చూడకుండా దేవుని వశంగా ఉండి, దేవుని వశపరుచుకొని ఆయన చిత్తం చొప్పున జరిగించుకునేటటువంటి ప్రతి కార్యక్రమాన్ని మనం మన జీవితంలో జరిగిస్తూ ఉంటే, నువ్వు అడిగినటువంటి దాన్ని ఆయన కాదని ప్రేమటువంటి వాడు. నువ్వు చెప్పినది ఆయన అక్షరాలా జరిగించి చూపిస్తాడు, నీ కళ్ళ ముందే నీకు జరిగిస్తాడు. నువ్వు అభ్యర్థన చేసిన ప్రతి విజ్ఞాపన కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటారు, మా కొరకు ప్రార్థన చేయండి, మా బిడ్డల కొరకు ప్రార్థన చేయండి, లేకపోతే ఇంకో కొరకు ప్రార్థన చేయండి అని వచ్చినప్పుడల్లా, ప్రార్థన చేసినప్పుడల్లా మన మనవి దేవుడు ఆలకించాలని అంటే, మనం ఆయన చెప్పిన విధంగా మనం ఉండగలిగితే, మనం ఆయన వశంలో ఉండగలిగితే ఆయన మన వశంలో కూడా ఉంటాడు. ఈ మ్యూచువల్ అండర్స్టాండింగ్ వల్ల నువ్వు ఏది అడుగుతావో అది తండ్రి అయినటువంటి దేవుడు జరిగిస్తాడు, జరిగించాడు అని చెప్పడానికి ఇన్ని ఎవిడెన్స్లు మనకి ఉన్నాయి. అందుకని ఇంత గొప్ప సాక్షి సమూహము మన ముందున్నప్పుడు మనకేంటి అసలు ప్రాబ్లం ఏందో చెప్పండి? బతికేదే కొద్ది దినాలు. ఈ కొద్ది దినాల్లో మనం ఇలాంటి కార్యక్రమాలు మనం దేవుని పట్ల జరిగించేసి, దేవుని పట్ల మనం ఏ అభ్యర్థన అయితే పెట్టామో దాన్ని నెరవేర్చుకోకుండా మనమే ఉండకపోతే ఇక బయట సంగతి ఏంటి? కాబట్టి దేవుణ్ణి వశపరుచుకునేటటువంటి విధానం ఇలా అయితే నిజంగా దేవుడు మన అభ్యర్థన వింటున్న ప్రతిసారి ఎంత ఆనందం వేస్తుందో కదా. మన మనవి వినినప్పుడు, ఆయన జరిగించినటువంటి ఆ కార్యక్రమాన్ని మనం అనుభవించినప్పుడు
దేవుని మీద ఇంకా గట్టి నమ్మకం కలగాలి ప్రేమటువంటి వాళ్ళ. నువ్వు ఎప్పుడు చూడలేదు, అయినా కాదంటలేదు. కానీ ఎంత చక్కగా దేవుడు అంటే అద్భుతమైనటువంటి మాటలు మన కొరకే కదా రాయించింది. అందుకని పూర్వం రాయబడినటువంటి ఈ సంగతులు మనకు బోధ కలుగు నిమిత్తం, బుద్ధి కలుగు నిమిత్తం దేవుడు వీటిని రాసి ఉంచాడని అంటే ఇంత సాక్షి సమూహాలు మన ముందు వచ్చి నిలబడ్డాడు. మాకు చేశాడు, మేం చెప్పింది విన్నాడని ఓ మోషే చెప్తున్నాడు, మేం చెప్పింది విన్నామని అబ్రహాం చెప్తున్నాడు. మరి మేం చెప్పింది ఎందుకయ్యా వినడం? నువ్వు వశపరుచుకోలేదు కాబట్టి. దేవుని వశపరచుకోవడం అనేటటువంటిది ఆయన చిత్తాన్ని జరిగించేటటువంటి బిడ్డగా నువ్వు నేను ఉండగలిగితే దేవుడు మన పక్షాన ఉంటాడు, మన అభ్యర్థన ఎప్పుడు కూడా కాదు. కాబట్టి ఈరోజు నుంచి కూడా మనం దేవుని వశపరుచుకునేటటువంటి ఆ కార్యక్రమంలో మనం అందరం ఆయన ఆజ్ఞలు నెరవేర్చేటటువంటి బిడ్డలుగా ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాం. దయగలిగిన మా కన్న తండ్రి, అద్భుతమైనటువంటి విషయ సంపద, ఓ నిధి మా ముందుంచారు అక్షరాల రూపంలో. నానా పరలోకాన్ని మేము ఎప్పుడు చూడకపోయినా, నానా దేవుడైనటువంటి మిమ్మల్ని ఎప్పుడు మేము చూడకపోయినా, కానీ నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం. మీ కుమారు ద్వారా మాకు రక్షణ అనుగ్రహించారు, మహాభాగ్యం అని ఎంచుతున్నాం. మేము రాబోయేటటువంటి ఆ ఆత్మ సంబంధమైనటువంటి లోకాన్ని మేము పొందాలనుకుంటున్నాం. నాన్న, ఏ మనుషుడు నశించకూడదనేటటువంటి మీ యొక్క సంకల్పం, మా ద్వారా కూడా అనేక మందిని రక్షించాలనేటటువంటి మీ తపన, ఆలోచన, వాటి ప్రకారం మేము నడుచుకొని నాన్న ఇదిగో మిమ్మల్ని మా సొంతం చేసుకోవాలనేటటువంటి ఆలోచన ప్రకారం నాన్న చరిత్రలో మీరు రాయించినటువంటి ఒక అబ్రహాం విషయం, మోషే గారి గురించి, ఏలియా గారి గురించి, మా రక్షకుడైనటువంటి యేసు ప్రభువు గారి గురించి అద్భుతమైనటువంటి విషయాలు మాకు రాయించారు. నాన్న ఇదిగో వాటిని మేము బుద్ధి కలిగి ఆ ప్రకారంగా మిమ్మల్ని ఎలాగైతే వాళ్ళు వశపరుచుకొని తమ మనవి మీతో చెప్పినప్పుడు వాటిని మీరు విని వాటిని జరిగించినటువంటి కారణాలు ఏమయ్యా అని మేము ఆలోచన చేసినప్పుడు అదే ప్రకారంగా మా జీవితాన్ని కూడా మేము ఈ భూమి మీద ఉండి కొనసాగించి నాన్న ఇదిగో మేము చెప్పినటువంటి మనవి కూడా ఏ రోజు దాన్ని కాదనకుండా మేము పొందినట్లుగా అందుకు అనుకూలమైనటువంటి పరిస్థితులను మీ ప్రకారం, మీ ఆలోచన ప్రకారం జీవించేటటువంటి పద్ధతులను ఈ భూమి మీద ఉండగానే మాకు అనుగ్రహించమని, అపవాది వశంలోకి మేము ఎవరూ వెళ్లకుండా నాన్న మీ వశంలో మేము ఉంటూ మా వశంలో మీరు కూడా ఉండులాగున అందుకు అవసరమైనటువంటి జీవన విధానాన్ని మాకు అవలంబిస్తూ మాకు అనుకూలపరుస్తూ నాన్న అపవాది యొక్క కబంధ హస్తాల్లో మేము చిక్కుకోకుండా అద్భుతమైనటువంటి ఆ పరలోకాన్ని మేము సాధించుకునేటటువంటి గొప్ప ఏర్పాటు మాకు అందిస్తున్నటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి విషయాల పట్ల చక్కటి అవగాహన కలిగినటువంటి వారు ఆ లోకాన్ని చేరుకునేటటువంటి భాగ్యాన్ని నాకును మాకును దయచేయమని కోరుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియకుమారైనటువంటి యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించడి వేడుకొంటున్నాము తండ్రి. అందరికీ వందనాలు.